ఫైనల్లీ మాన్సూన్ హెస్ అరైవ్డ్. చాలా ఎండలు భరించాం. చాలా అంటే చాలా ఎక్కువ ఈసారి వైజాగ్‌లో కూడా. నాట్ ఓన్లీ ఇన్ వైజాగ్, చాలామంది చెప్తూనే ఉన్నారు. ఎండలు దారుణంగా ఉన్నాయి. 2 సార్లు మొక్కలకి నీళ్ళేసినా సరిపోతుండేవి కాదు. అండ్ వాటర్ ఫ్లో తగ్గిపోతుంది. చాలా ఇబ్బందయిందనమాట. అంటే అసలు వాటరే చాలా తక్కువ ఉన్న ప్లేసెస్‌లో గార్డెనింగ్ ఎంత ఇబ్బందిగా ఉంటుంది. సో, ఫైనల్లీ మాన్సూన్ హెస్ అరైవ్డ్. సో, మనకు కావాల్సిన ఫుడ్‌ని మనం గ్రో చేసుకోవడానికి రైట్ టైమ్ అయితే వచ్చేసింది. సో, డోంట్ వెయిట్. చిన్న చిన్న ప్లేసెస్ ఉన్నవాళ్ళు కనీసం వారానికి ఒక్కసారైనా ఏదో ఒకటి మీ చేత్తో మీరు గ్రో చేసుకొని తినడానికి ట్రై చేయండి. అండ్ యెస్, గ్రో చేయడానికంటే ముందు కంపోస్టింగ్ చేస్తున్నారా లేదా? కంపోస్టింగ్ అయితే చేయండి. మీ వేస్ట్‌ని మీరు మేనేజ్ చేయడంలో ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది మీకు. అండ్ వచ్చిన కంపోస్ట్‌తో మీరు చక్కగా ఆహ్, ఏవైనా ఫుడ్‌ని గ్రో చేయండి. అవి లీఫీ వెజిటబుల్స్ కావచ్చు, చిన్న చిన్నవి. ఇప్పుడు క్యూకుంబర్స్ అంటే యెల్లో కలర్ రౌండ్ నక్క దోసకాయలు, సాంబార్ దోసకాయలు, వంకాయలు, ఇవన్నీ చాలా ఈజీగా వచ్చేస్తాయన్నమాట. వంకాయలైతే ఇంకా నారేసుకోవాలేమో. కానీ యెల్లో రౌండ్ దోసకాయలు ఇలాంటివన్నీ చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ మనం ఎంత కష్టపడి నీళ్ళు పోసినా మొక్కలు దే వోంట్ షో అప్ అనమాట. అంటే అసలు చూపించవు ఆ ఫ్రెష్‌నెస్‌ని. కానీ ఇప్పుడు చూడండి, చూపిస్తాను మీకు. ఎంత ఫ్రెష్‌గా ఒక్క వర్షానికే. ఆ! చూడండి ఎంత గ్రీన్‌గా చూస్తున్నారా ఆకులు? ఆ! ఏదో పలకరిస్తున్నట్టు ఉన్నాయి ఒక్కొక్క దగ్గర చూస్తుంటే. ఒక 1 అవర్ బ్యాక్ మేడ మీదకొచ్చి చూస్తే, ఏంట్రా బాబు మన గార్డెన్ ఇలా ఉంది, ఇంక వర్షాలు పడవా అనుకుంటుండే. మా అమ్మ కూడా అంటుంది, ఏంట్రా నేను నీళ్ళు పోయలేదని. అసలు ఎన్నిసార్లు ఈ కంప్లైంట్ ఒక గార్డెనర్గా నేను చెప్పుకోలేను కానీ ఎన్నిసార్లు అంటారు నీళ్ళు పోయట్లేదా, నీళ్ళు పోయట్లేదా. వంట చేస్తున్న వాళ్ళకి వంట చేయట్లేదా అంటే ఎలా కోపం వస్తుందో, మనం గార్డెనింగ్ చేస్తున్న వాళ్ళకి నీళ్ళు పోయట్లేదు ఎందుకు నీళ్ళు పోయాం భయ్యా, ఎక్కడ సరిపోతాయి ఈ ఎండలకి. సో అది ప్రాబ్లం అనమాట. బట్ ఫైనల్లీ మాన్సూన్ వచ్చేసింది, వర్షాలు పడుతున్నాయి. సో ఈ టైంలో మనం చక్కగా కొత్త మొక్కలు వేసుకోవచ్చు, నారు వేసుకోవచ్చు. అండ్ స్టాండ్ కొంచెం లూజ్గా పెట్టాను, అంటే గాలి ఎలా వస్తుందో మీకు తెలియాలి కదా. గాలి కనబడిందా అని, గాలి కనిపించడానికి. సో ఫైనల్గా అన్ని రకాల విత్తనాలు వేసుకోవడానికి రైట్ టైము. చాలామంది అడుగుతున్నారు నాకు, మీ దగ్గర సీడ్స్ ఆర్గానికా కాదా అని చెప్పి. సీడ్స్ ఆర్గానిక్ అని నేను ఇప్పుడేమి మీకు అబద్ధం చెప్పి అమ్మదలుచుకోలేదు. నేను ట్రై చేశాను కొన్ని రిసోర్సెస్. నేనే కాదు, నాలాంటి యూట్యూబర్స్ కొంతమంది కూడా ఎక్కడైనా ఆర్గానిక్ మేళాస్ ఇలాంటివి దగ్గర వెళ్ళినప్పుడు అక్కడ న్యాచురల్గా ఆర్గానిక్ సీడ్స్ లాంటివి అమ్మే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర సీడ్స్ నేనైతే మరీ దారుణం వేలల్లో కొన్నా. సో అవన్నీ కూడా చెత్తపప్పు అనమాట, వేస్ట్ అనమాట. అసలు ఎందుకు పనికిరాల. ఒక్కటి కూడా నేను పేర్లు తీయదలుచుకోలేదు. బట్ మార్కెట్లోకి వచ్చి పెద్ద బ్రాండ్స్ కానీ చలామణి అవుతున్నవి. బట్ సీడ్స్ వేస్తే రావట్లే. నేను ప్రాక్టీస్ చేసే మెథడ్ ఏంటి అంటే, నేను బల్క్లోనే సీడ్స్ కొంటా. కొన్ని ఆన్లైన్ రిసోర్సెస్ ఉన్నాయి, మీరు కొనాలి అంటే మళ్ళీ వేలల్లో ఖర్చు పెట్టాలి. నేను ప్రాపర్గా డివైడ్ చేసుకొని నష్టం లేకుండా సేల్ చేస్తున్నాను. నిజంగా చెప్పాలి అంటే సీడ్స్ నాకు ఒక బిజినెస్ కాదు, నా జాబ్ నాకుంది. అండ్ ఇది జస్ట్ ఒక అలవాటుగా, ఒక రిసోర్స్గా పెట్టుకున్నాను అంతే తప్పించి దీని నుంచి పెద్ద లాభాలు ఏం లేవు. నాకు బాగా తెలిసిన నా సర్కిల్, నా ఫ్రెండ్స్, నా నెట్వర్క్ అందరికీ తెలుసు ఆ విషయం. నా కో గార్డెనర్స్కి వాళ్ళందరికీ తెలుసు. బట్ ఏంటంటే వాళ్ళు ఎప్పుడైనా గ్రూప్స్కి వాళ్ళకి కావాలన్నా, ఏమైనా ఈవెంట్స్ పెట్టుకోవాలన్నా కూడా సీడ్స్ అడిగినా నేను బల్క్లో తెప్పించడం కానీ లింక్ షేర్ చేయడం కానీ చేసేస్తూ ఉంటాను అనమాట. ఎందుకంటే బల్క్లో కాబట్టి. నార్మల్గా అయితే ఒక ఇంటికి లేదంటే ఒక ఇంటి దగ్గర వేసుకునేదానికి, చిన్న తోటలో వేసుకునేదానికి అన్ని సీడ్స్ అవసరం ఉండదు. అండ్ నేను బెస్ట్ ప్రాక్టీస్ ఏంటి అంటే, ఏ ఊరు వెళ్తే ఆ ఊరిలో సీడ్స్ కొంటూ ఉంటాను. సో దట్ అంటే అక్కడ రకాలు అక్కడ బాగా పండుతాయి కదా, సో వాళ్ళకి బాగా తెలుస్తాయి అనమాట అక్కడ సీడ్ షాప్స్ వాళ్ళకి. సో ఇక్కడ బాగా వచ్చే రకాలు ఏంటి అని అడిగి తీసుకొని నేను తెచ్చుకుంటా ఉంటాను అనమాట. అండ్ అటు ఇక్కడ లోకల్ ఏరియాస్, మరి దూరం కాదు. అంటే నేను వైజాగ్లో ఉంటాను కదా, ఇటు విజయనగరం, పార్వతీపురం, తర్వాత బొబ్బిలి ఇటువైపు వెళ్ళినప్పుడు, అలాగే నర్సీపట్నం, మనకాపల్లి ఇటు సైడ్ వెళ్ళినప్పుడు అక్కడ దగ్గరలో ఉండే సీడ్ షాప్స్లో ప్రత్యేకంగా వెళ్ళి ఆ టైంలో కొత్తగా వచ్చిన సీడ్స్ని డేట్స్ కూడా చూసుకొని తెచ్చుకుంటూ ఉంటాను. అండ్ దే విల్ మోటివేటర్స్. కొన్ని ఆకుకూరలకి వాటికి సీడ్స్ రేట్స్ ఉండవు, బట్ మనం సీడ్స్ చూస్తే గుర్తుపట్టగలుగుతాం. నాకంటే కొంచెం అనుభవం అయిపోయింది కాబట్టి ఇవి స్ప్రౌట్ అవుతాయా లేదా, కొత్తవా పాతవా తెలుసుకోగలుగుతున్నాం. అండ్ కొన్ని రకాలు ఉంటాయండి, అది ఎప్పుడు లాజే. చుక్కకూర ఉంటుంది, అది వెయిట్ తక్కువ. ఆ సీడ్స్ మనం గుర్తుపట్టలేము అవి స్ప్రౌట్ అవుతాయా లేదా అనేది, మనం చెప్పలేము అసలు. అండ్ ధనియాలు ఒకటి, అంటే కొత్తిమీర సీడ్స్ కూడా వాళ్ళు లూజ్గా అని అమ్మారనుకోండి, నేను రిలై అవ్వలేను అనమాట అలాంటి రిసోర్సెస్ దగ్గర. సో అలాంటప్పుడు ఏంటంటే కొంచెం హైబ్రిడ్ సీడ్స్ తెప్పించుకుంటాను.
సో హైబ్రిడ్ సీడ్స్ అంటే ఏంటి? గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం ఎంత కెమికల్ యూజ్ చేయాలి అవి ప్రిజర్వ్ అవ్వడానికి అనేది యూజ్ చేసుకొని తయారు చేసిన సీడ్సే. మీరు వేసుకున్న తర్వాత అంటే ఆకుకూరలకి చెప్పలేను కానీ ఇప్పుడు బీరకాయలు ఇలాంటివి ఏమైనా అనుకోండి, మీరు ఆ సీడ్స్ వేసుకొని మళ్ళీ మీరు ప్రొడ్యూస్ అయిన తర్వాత సీడ్స్ వస్తాయి కదా, ఆ సీడ్స్ని నెక్స్ట్ సీజన్కి దాచుకుంటే అవి ప్రాపర్గా ఆర్గానిక్ అని చెప్పచ్చు అనమాట. సో అది విషయం. సో మనకి మన వెబ్సైట్లో అన్ని రకాల సీడ్స్ ఉన్నాయి. అండ్ కంపల్సరీగా చెప్తున్నాను, ఆర్గానిక్ సీడ్స్, నేటివ్ సీడ్స్ అని అబద్ధాలు చెప్పి నేను మీకు అమ్మాల్సిన పని లేదు. నేను కూడా ఒక హోల్సేలర్ దగ్గర తీసుకొని రీటైలర్ కానీ ఈ విధంగా సేల్ చేస్తున్నాను. నేను క్లియర్గా మీకు అర్థం కావడానికి చెప్తున్నాను ఈ విషయం, ఎందుకంటే చాలామంది అడుగుతుండే అనమాట మాకు వాట్సాప్లో, ఇవి ఆర్గానిక్ సీడ్సా, నేటివ్ సీడ్సా అని అడుగుతున్నారు. కాబట్టి నేను క్లారిటీ ఇస్తున్నాను మీకు. సో ఎవరైతే సీడ్ కావాలో, మాన్సూన్ వచ్చేసింది కాబట్టి చక్కగా సీడ్స్ తెప్పించుకొని యూ జస్ట్ స్టార్ట్ గ్రోయింగ్ యువర్ ఓన్ ఫుడ్. మన వీడియోస్లో చాలా రకాలు ఉన్నాయి. సో చాలా రకాల మొక్కల్ని ఏ విధంగా పెంచుకోవచ్చు, ఏ విధంగా ఫుడ్ గ్రో చేసుకోవచ్చు, ఏ విధంగా కంపోస్ట్ చేసుకోవచ్చు ఉన్నాయి. ఒకవేళ ఛానల్కి ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి పాత వీడియోస్ కూడా ఒక్కసారి కెలకండి. ఆ తమ్నైల్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది. నేనేమి ఇది చూసారా ఎంతగా ఉంది అని చెప్పి అలాంటి పిచ్చి పిచ్చి తమ్నైల్స్ ఏం పెట్టను, క్లియర్గా పెడతాను. సో చూడండి, చూసి మీకు ఏమైనా పనికొచ్చిన వీడియోస్ ఉంటే మీరు చూసి నేర్చుకొని షేర్ చేసుకొని, అవసరమైతే కామెంట్స్ అడిగినా కూడా నేను చెప్తా ఉంటాను. వాట్సాప్లో కానీ, లేదంటే ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్ కామెంట్స్లో కానీ కామెంట్స్ పెడితే నేను రిప్లై ఇస్తాను. సో ఈ విధంగా మనం ఫుడ్ని గ్రో చేసుకుంటూ వెళ్దాం. సో వెల్కమ్ బ్యాక్ మాన్సూన్. సో వెల్కమ్ మాన్సూన్ 2026 అనమాట. సో విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్. జై హింద్. సర్వేజన సుఖినో భవంతు.